భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామం కిడ్నీ వ్యాధితో మంచం పట్టింది. గ్రామంలో పదుల సంఖ్యలో ప్రజలు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలు విడుస్తున్నారు. గ్రామంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు మృత్యువాత పడుతున్నారు. ఈ మధ్యకాలంలోనే ఇదే వ్యాధితో చాలా మంది చనిపోతుండటంతో గ్రామస్తులు హడలిపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారులు కలెక్టర్ ఆదేశాలతో గ్రామంలో పర్యటించారు. వ్యాధికి గల కారణాలపై పరిశీలన చేశారు. కాగా ప్రజలు ఒక్కొక్కరిగా ప్రాణాలు విడుస్తుంటే వైద్యులు తీరిగ్గా వచ్చి చూస్తున్నారా అంటూ డాక్టర్లపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళే చేసిందనుకున్నా ఇక్కడ మనిషి ఉండడు మరి ఆలోపు సలహాలు ఇచ్చేవాళ్ళమే. 7 గ్రాములు సివియర్ ఎనీమియా ఉంది, బ్లడ్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది, తర్వాత క్రియాటిన్ హెవీగా పెరిగింది. ఇంకేమో అది అనంతారం గ్రామం, కొత్త రమేష్ నా పేరు. మా ఊర్లో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు బాగా ఎక్కువ అవుతున్నారు. అది వయసుతో కూడా సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. మరి అది దేనివల్ల వస్తుందనేది మాకైతే ఇప్పటివరకు అంతు చిక్కటం లేదు. మరి అధికారులు స్పందించి ఆ వ్యాధి ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది అనేది అన్ని రకాలుగా టెస్టులు చేసి దాన్ని నిర్ధారణ చేసి మా యొక్క అనంతారం గ్రామంలోని ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. ఇప్పుడు బారిన పడిన వాళ్ళకు కూడా మందులు ఇచ్చి అందరినీ ఆరోగ్యం కాపాడాలి. అలాగే డయాలసిస్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్కి కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ వెళ్ళినా కూడా ఎక్కడ బెడ్లు దొరికే పరిస్థితి లేదు. ఇక్కడ బెడ్లు ఖాళీ లేవని చెప్తా ఉన్నారు. అందువల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే పేషెంట్లు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అది అమ్ముకొని